హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా వైద్యం కోసం, డెలివరీ కోసం వస్తున్నటువంటి మహిళలు డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు, బిడ్డ లేదా కొడుకు హాస్పిటల్ నుంచి మాయమవుతున్నటువంటి సంఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మహిళ డెలివరీ కోసం హాస్పిటల్కి వస్తే డెలివరీ తదనంతరం రెండో నాడు ఆ అమ్మాయి చైల్డ్ ఎవరైతుందో చైల్డ్ మిని వేరే థర్డ్ పార్టీస్ ఎత్తుకుపోవడం అనేది జరిగింది, కిడ్నాప్ చేయడం అనేటువంటి జరిగింది. దాని మీద పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ కేసు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక హైకోర్టు దాకా చేరింది. ఏంటి, దేశవ్యాప్తంగా డెలివరీ కోసం వచ్చినటువంటి మహిళలు డెలివరీ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి గర్ల్స్ని కానీ, బాయ్స్ని కానీ, చిన్నపిల్లల్ని రక్షించేటటువంటి బాధ్యత ఎవరిది అనేటటువంటి దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ముఖ్యంగా వైద్యం కోసం, డెలివరీ కోసం వచ్చినటువంటి మహిళల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత హాస్పిటల్స్ కానీ, డెలివరీ అయిన తర్వాత కూడా చిన్నపిల్లల్ని తిరిగి ఇంటికి చేరే వరకు హాస్పిటల్లో ఉన్నంతసేపు అన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వైద్యం కోసం, తల్లికి బిడ్డకు వైద్యం కోసం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత హాస్పిటల్స్దే అని, ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినా, కిడ్నాప్లు జరిగినా, లేకపోతే మర్డర్ జరిగినా, చిన్నపిల్లల మీద ఏదైనా విష ప్రయోగాలు జరిగినా, లేదు ఇంకే రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు, లేదు ప్రమాదాలు, లేదు ఇంటెన్షనల్ కావచ్చు, అన్ఇంటెన్షనల్ కావచ్చు, యాక్సిడెంటల్ కనుక కావచ్చు, ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినా దానికి హాస్పిటల్, వైద్యం పొందుతున్నటువంటి హాస్పిటల్స్ యొక్క మేనేజ్మెంటే బాధ్యత అని చెప్పేసి క్లియర్గా ఒక డైరెక్షన్ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే హాస్పిటల్లో డెలివరీ వరకు చూడటం కాదు, కేవలం హాస్పిటల్లో వైద్యం చేసి డెలివరీ చేసి డబ్బులు తీసుకొని పోతే సరిపోదు, ఫీజులు వసూలు చేసుకుంటే సరిపోదు, వాళ్ళ యొక్క రక్షణ కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. అందుకనే హాస్పిటల్ మేనేజ్మెంట్స్ ఖచ్చితంగా మీ హాస్పిటల్ కోసం, వైద్యం కోసం, డెలివరీ కోసం, లేదు ట్రీట్మెంట్ కోసం వస్తున్నటువంటి తల్లులకు, పిల్లలకు కూడా రక్షణ కల్పించాలి. ఈ విషయం అందరికి తెలవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక న్యాయవాదిగా మీ ముందు ఉంచుతున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.